పనిలో వేగం కావాలి, ఆలోచనలో చురుకుదనం కావాలి. మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ కొన్ని రోజులే నడుస్తాయి. మేము అధికారంలోకి రాగానే చకచక అన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహిళలకి 1వ తారీఖు వచ్చేసింది. డబ్బులు ఇచ్చారా? అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటిది ఇస్తానన్నటువంటి రుణమాఫీ చేశారా? రైతులకి రైతు బంధు రేటు పెంచుతా ఉన్నారు, పెంచారా? పెన్షన్ పెంచుతామన్నారు, పెంచారా? కొత్త వాళ్ళకి తర్వాత ఇద్దరు కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎందుకు చేయలేదు? అదేమంటే అప్లికేషన్లు, ఉన్నవాళ్ళ పెన్షన్కి కొత్తగా అప్లికేషన్ ఏంటి? కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు కొత్తది చేసుకోవాలి. ఉన్న పెన్షన్లకి డబ్బులు పెంచేసి ఇచ్చేయాలి కదా. అంటే మాటలు చెప్పినంత వేగం లేదు. ఓన్లీ బస్సుల్లో ఒక్కటి మాత్రమే నడిచింది. అది ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తున్నాయో చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఏదో కేసీఆర్ సర్కార్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కోర్టుకి అడిగితే కోర్టులు సిట్టింగ్ జడ్జిలను ఎవరిని ఇవ్వవు. కావాలంటే రిటైర్డ్ జడ్జిలను పెట్టుకోమంటాయి. రిటైర్డ్ జడ్జిలతో చేసేటువంటి దానికి వాల్యూ ఏముండదు. మళ్ళాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదిక చదువుకుని రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటే సిబిఐ దర్యాప్తు అడగచ్చు. సిబిఐ దర్యాప్తుకి కేబినెట్ తీర్మానించి కేంద్రానికి పంపించవచ్చు. కేంద్రం పాటించలేదనుకోండి, అదిగో చూసారా కేసీఆర్కి నన్ను వాళ్ళకి లాలూచి కాబట్టి అందుకని చేయట్లేదు అంటూ కోర్టులో వేయచ్చు. అప్పుడు కోర్టు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది అనుకోండి, అదిగో చూసారా దెబ్బ కొట్టామనొచ్చు. నిజంగా కేసీఆర్ దెబ్బ కొట్టాలంటే సిబిఐ దర్యాప్తు అడగాలి తప్పించి, సిబిఐ దర్యాప్తుకి తీర్మానం చేయాలి తప్పించి, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవన్నీ కాలక్షేపపు చర్యలు తప్పించి మరేముండదు. రాజకీయాల్లో 4 రోజులు ప్రచారానికి పనికొస్తాయి అంతే.